చాలా మంది బుద్ధి జ్ఞానం లేని వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారిని విజయ్ గారిని కంపేర్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ అంటారా? ఆలోచించండి. పవన్ కళ్యాణ్ ఎంతో దూరదృష్టితో రాక్షస పాలన ఎదుర్కోవడానికి కూటమితో చేతులు కలిపి అధికారంలోకి రావడమే కాదు, తీసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇక విజయ్ సంగతి మాట్లాడితే విజయ్ పూర్తిగా స్వార్థం. ఎందుకంటే అతను రాజకీయంగా ఎదగాలనుకున్నాడు, రాజకీయంగా ఎదగడం ప్రయత్నించాడు, రాజకీయంగా ఎదిగాడు. అతను రాష్ట్ర ప్రజల సంక్షేమం కాదు, అతనికి రాజకీయంగా ఎదగడం ఇంపార్టెంట్. మీరు పాలనలో ముందు ముందు తేడాలు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ అంటే ఏంటి, విజయ్ అంటే ఏంటి ఖచ్చితంగా మీరు గమనిస్తారు. కనుక పవన్ కళ్యాణ్ గారిని విజయ్ ని కంపేర్ చేయకండి. అటువంటి కంపేర్ చేసిన వాళ్ళందరూ నా దృష్టిలో మూర్ఖులు. ఎందుకు చెప్తున్నానంటే ఆస్తిని పన్నంగా పెట్టి, తన ఆరోగ్యాన్ని పన్నంగా పెట్టి రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. అన్నిటికన్నా అత్యంత పటిష్టంగా ఉన్న ఒక రాక్షస పార్టీని ఎదుర్కొని గెలిచి పోరాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్. మీరు తమిళనాడులో చూస్తే ఈ పరిస్థితి లేదు. అక్కడంతా స్మూత్ గానే జరిగింది. ఎవరు విజయ్ని ఇబ్బంది పెట్టలేదు, ఎవరు విజయ్ మీద దాడులు చేయలేదు. కానీ అదృష్టవశాత్తు వాళ్ళు చేసిన పాలనే విజయ్ని గెలిపించింది. కంపేర్ చేస్తే పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో పెట్టిన ఖర్చు కన్నా విజయ్ తమిళనాడులో పెట్టిన ఖర్చు చాలా ఎక్కువ. మరి ముఖ్యంగా వ్యతిరేక ఓట్లన్నీ కూడా విజయ్ కి మాత్రమే పడ్డాయి. కారణం ఏంటంటే అటువైపు నాయకత్వ లోపం. ఏడీఎంకే నాయకులు ఎవరున్నారు? ఒక్క పళనిస్వామి తప్ప. పళనిస్వామికి పూర్తిగా బీజేపీ కూడా సపోర్ట్ చేయలేదని చెప్పాలి. ఎందుకంటే ఎంత లేదన్నా సరే బీజేపీ తురుపుముఖ. నిజంగా బీజేపీ ఇండివిజువల్ గా పోటీ చేసిన కనీసం 25 సీట్లను చుండేవి. బీజేపీ పళనిస్వామితో పొత్తి పెట్టుకుని తక్కువ సీట్లు తీసుకోవడం వల్ల ఇవాళ అన్నమలైని కూడా వెనక్కి తొక్కేశారు బీజేపీ వాళ్ళు. ఇక్కడ బీజేపీ స్ట్రాటజీ తప్పు. నిజంగా బీజేపీ తన మట్టుకు తాను పోటీ చేస్తుంటే చిన్న చితక పార్టీలు కలుపుకొని నరేంద్ర మోడీ గారి మొహం చూసేనే సరే వాళ్ళ ఆ ఓట్లన్నీ బీజేపీ పడ్డవి. గెలిచిన తర్వాత బీజేపీ ఏడీఎంకే పొత్తు పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ముందుగానే పొత్తు పెట్టుకోవడం వల్ల ఆ యాంటీ ఓట్స్ అన్ని. ఎందుకంటే వాళ్ళు పళనిస్వామి పరిపాలన చూశారు, స్టాలిన్ పరిపాలన చూశారు, బీజేపీ పరిపాలన చూడలేదు స్టేట్ లో. మరి ముఖ్యంగా అన్నమలైకి బీజేపీ తొక్కి పెట్టిందని బాధ మాత్రం తమిళనాడు ప్రజల్లో కనిపించింది. ఆ ఆక్రోశాన్ని బీజేపీ సపోర్ట్ చేసిన పార్టీ మీద కాకుండా పాలకపక్షానికి ఎలాగో సపోర్ట్ లేదు. ఈ మొత్తం కోపానంతా తీసుకెళ్లి విజయ్ మీద ప్రేమగా చూపించేశారు అన్న విషయం అందరూ గమనించాలి. ఇది ఎవరు చెప్పని విశ్లేషణ. అన్నమలై గాని ఖచ్చితంగా ఇండివిజువల్ ఇన్ఛార్జ్ ఇచ్చి, ఉదాహరణకి తెలంగాణలో బండి సంజయ్ గారు తొక్కినట్టు తమిళనాడులో అన్నమలై గారిని తొక్కింది బీజేపీ కేంద్రం, బీజేపీ సెంట్రల్ కమిటీ. దాని వల్లే బీజేపీ ఇటువంటి చాలా పేలవమైన రిజల్ట్ వచ్చింది. నిజంగా అన్నమలై గారికి ఛాన్స్ ఇచ్చుంటే, అన్నమలై గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చుంటే ఈ రోజు పరిస్థితి వేరే రకంగా ఉండేది. ఖచ్చితంగా అక్కడ 4 మూల స్తంభాల పార్టీలు నిలబడేవి. ఖచ్చితంగా బీజేపీకి వాళ్ళ పవర్ లోకి వచ్చే ఛాన్స్ వచ్చుండేది. ధైర్యం చేయలేకపోయింది. ఆ ఫలితం విజయ్ కి ఫేవర్ అయ్యింది. విజయ్ ఇట్టి పరిస్థితుల్లోని 50 సీట్లు దాటవు అనుకున్నది విజయ్ కి వాళ్ళ బీజేపీ హిందూ ఓట్లన్నీ కూడా విజయ్ కే పడ్డాయి. ఎందుకంటే వీళ్ళు ఏడీఎంకేని పాలన చూశారు, వాళ్ళ పాలనలో కూడా వాళ్ళకు న్యాయం జరగలేదు. ఇంకా స్టాలిన్ విషయం చెప్పుకుంటే స్టాలిన్ పాలనలో కూడా హిందువులకి ఎవ్వరికి న్యాయం జరగలేదు. కానీ తొక్కు పెట్టేశారు, హిందువులు తొక్కు పెట్టారు. ఈ బాధ అంతా చూపించారు హిందువులు. కనీసం విజయ్ అయినా సరే తమకు మేలు చేస్తాడని ఆశించి విజయ్ కి వీళ్ళందరూ కలిపి గొంప గుర్తుగా హిందూ ఓట్లని విజయ్ కి పడ్డం వల్ల ఈ రోజు విజయ్ గెలిచాడన్నది నిర్విధాంసం. కనుక ఈ విజయం హిందువుల విజయం, హిందువులు ఇచ్చిన విజయం విజయ్ కి. కనుక ఇకనైనా తమిళనాడులో హిందువులకి సముచిత గౌరవం దక్కుతుందని ఆశిద్దాం. దక్కకపోతే నెక్స్ట్ ఎలక్షన్ లో బీజేపీ ఖచ్చితంగా అన్నమలై గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఒక 6 నెలల పాటు పరిపాలన చూసిన తర్వాత మిగతా 4.5 సంవత్సరాలు అన్నమలై గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి తమిళనాడుతో ఉంచితే నెక్స్ట్ ఎలక్షన్ లో బీజేపీ ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్ రిజల్ట్ తీసుకొస్తుందని ఆశించడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సందర్భంగా బీజేపీ అగ్రశ్రేణి నాయకత్వం ఈ విషయం గమనించాలని మీ అందరి ద్వారా ప్రార్థిస్తున్నాను. నా విశ్లేషణ మీకు నిజం అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై మీడియా, మీ జనార్దన్.